హలో ఫ్రెండ్స్, నేను కార్తిక్. నేను మీకు 3x3 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పబోతున్నా తెలుగులో ఈరోజు. సో ఇది 3x3 క్యూబ్ మీకు తెలుసు. ఈ క్యూబ్ని చేయడం చాలా ఈజీ అండి. నేను నార్మల్ తెలుగులో మాట్లాడతా, ఇది నాకు స్పష్టమైన తెలుగు రాదు ప్రస్తుతానికి. సో ఇది 3x3 మీకు తెలుసు, చాలా ఈజీ. దీంట్లో టోటల్ 9 స్టెప్స్ ఉంటాయి. ఆ 9 స్టెప్స్ మీరు జస్ట్ ఇలా అంటే నేర్చేసుకుంటారు. అంత ఫాస్ట్ నేర్చుకోరు, కానీ చెప్తున్నాను నార్మల్గా. సో ఫస్ట్ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక క్రాస్ బిల్డ్ చేయాలండి. ఈ ఎల్లో ఉంది కదా, దీనికి చుట్టూ 1 2 3 4 ఈ 4 సైడ్స్ని ఒక క్రాస్ లాగా బిల్డ్ చేయాలి. సో నేను జనరల్గా ఇప్పుడు ఏం చేస్తాను అంటే వైట్ని బేస్గా తీసుకుంటాను. సో వైట్ని బేస్గా తీసుకోవాలంటే ఎల్లో చుట్టూ క్రాస్ బిల్డ్ చేయాలి. సో ఎల్లో చుట్టూ క్రాస్ బిల్డ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఎల్లో ఉంది కదా, దీనికి ప్లస్ షేప్లో వైట్స్ రావాలి అంతే. 1 2 3 4 ఇక్కడ ఆల్రెడీ ఒక వైట్ ఉంది, తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 వైట్స్ కావాలి. ఆ వైట్స్ రావాలంటే మనము ఫస్ట్ ఈ పొజిషన్స్ ఉన్న వైట్స్ వెతకాలి. ఎలా తెలుసా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పొజిషన్ ఎల్లో పొజిషన్. ఎల్లో పొజిషన్ ఎక్కడ ఉంది? బ్లూ ఇంకా ఆరెంజ్ మధ్యలో ఉంది ఈ పొజిషన్. సో ఈ పొజిషన్ మధ్యలో సెంటర్ పొజిషన్ ఉన్న వాటిని వైట్స్ని మనం వెతకాలి. సో ఈ క్యూబ్ని రొటేట్ చేసి చూస్తే ఇక్కడ 3 ఉన్నాయి. నాకు తెలియదు నిజంగా, ఇక్కడ 3 వైట్స్ ఉన్నాయి. సో ఈ 3 వైట్స్ని మనము ఇక్కడ ఈ ఎల్లో సెంటర్కి తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఈ వైట్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా చెప్పండి చాలు, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా 2 ఉన్నాయి, ఇది కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడికి ఈజీగా వచ్చేస్తుంది. సో జస్ట్ ఇంకొంచెం ఇలా తిప్పండి అంతే. ఇంకొక సినారియో ఉంటుందండి. ఇది చూడండి, ఇది ఉంది కదా, ఈ వైట్ దీనికి ఆనుకొని ఉందండి. సో ఈ సినారియోలో మనకు అర్థం కాదు, మోస్ట్లీ బిగినర్స్కి చెప్తున్నా. అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఇలా బాగా తలగొక్కుంటూ ఉంటాం, ఎప్పటికీ రాదు మనకి ఇది. సో దీన్ని ఏం చేస్తామంటే, ఇది ఉంది కదా చూడండి, దీన్ని ఒక్కసారి ఇలా తిప్పండి. ఇలా వైట్ని పైన పట్టుకోండి, ఇలా తిప్పండి, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, సైడ్కి వచ్చేస్తుంది. ఏది? ఇది సైడ్కి వచ్చేస్తుంది. ఎలా ఉండే ఇది? జస్ట్ ఇలా ఉండే, ఇది సైడ్కి వచ్చేస్తుంది. సో ఇది సైడ్కి వచ్చేసినప్పుడు మనం దీన్ని నార్మల్గా పైకంటే వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వైట్ కూడా పీకుతుంది, పోతుంది. సారీ, ఇక్కడ ఉన్న వైట్ కూడా పోతుంది. సో దీన్ని కొంచెం ఇలా రొటేట్ చేయండి. ఏది? ఇది పైన టాప్ లేయర్ని ఇలా రొటేట్ చేయండి. సో ఈ పైన ఉన్నదాన్ని పైకి వచ్చేస్తుంది. ఇంతే, సింపుల్. సో మనకి ఇప్పుడు 3 వచ్చేసినాయి. ఇంకొకటి వెతకాలి సెంటర్. ఇలా చూడండి, ఈ ఫేస్లో లేదు, ఈ ఫేస్లో ఉంది. చూడండి, ఇది లైక్ రెండు బ్లాక్స్ మధ్యలో ఒకటి ఉంది. సో ఇది ఇక్కడ ఉంది. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్, ఇది పైన ఉన్నట్టే కొంచెం కింద ఉంది. సో మళ్ళీ దీన్ని తిప్పాలి, కానీ దీన్ని తిప్పితే ఇక్కడ ఈ వైట్ పోతుంది. సో దీన్ని పోకుండా దీన్ని ఇటు జరపాలి, సేఫ్ సైడ్ ఉండడానికి. ఇటు జరిపితే ఇలా పైన ఉంది కదా, ఇలా. సో ఇలా జరిపితే దాన్ని మనం కొంచెం ఇలా రొటేట్ చేసుకోవాలి. సో ఈ లైన్లో వచ్చేస్తుంది అనమాట. ఈ లైన్లో వచ్చేసి ఈజీ ఉంటుంది. సో కొంచెం దీన్ని ఇటు తిప్పండి, ఇటు తిప్పి పైకి లేపండి అంతే. నేను ఏం చేయలేదు, జస్ట్ కొంచెం ఈ రోలో రావడానికి ఇటు జరిపిన అంతే. సో ఇప్పుడు మనకి క్రాస్ వచ్చేసింది. ఈ క్రాస్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తా. సో మనకి ఇప్పుడు ఈ వైట్ క్రాస్ వచ్చేసిందండి. ఇది ఫస్ట్ స్టెప్. మోస్ట్ బిగినర్స్ ఈ ఫస్ట్ స్టెప్ దగ్గరే చాలా అసలుకి ఇబ్బంది పడతారు, అబ్బా ఎందుకు రావట్లేదు అని. కానీ ఒక్కసారి ఇది అలవాటు అయిపోయిన తర్వాత చాలా ఈజీ అసలు క్యూబ్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, మనం సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎలా ఉందంటే, ఇది క్రాస్ అంటే ప్లస్ వచ్చేసింది కదా. సో జస్ట్ ఇలా క్యూబ్కి చూడండి, ఈ ప్లస్కి పక్కన అన్ని సేమ్ కలర్స్ ఉండాలి. ఇక్కడ లేదు, లైక్ ఇది ఉంది కదా, వైట్ ఉంది కదా, ఈ వైట్కి పక్కన ఇది గ్రీన్ ఉంది. సో ఇక్కడ కూడా గ్రీన్ రావాలి, అది అనమాట. సో ఇక్కడ వైట్ ఉంది, రెడ్ లేదు, ఇక్కడ ఒకటి ఉంది. సో అలా ఉంది. ఒకవేళ లేకపోతే నార్మల్గా ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. లేకపోతే దీన్ని తిప్పండి, ఇది ఉంది కదా, ఈ టూని తిప్పండి. సో ఇక్కడ వచ్చేస్తుంది. ఇది వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, దీన్ని 2 times పైకనండి అంతే. సో ఇది వైట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇప్పుడు మీరు అది చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వైట్ దగ్గర ఏముంది? బ్లూ ఉంది. సో ఈ బ్లూని మనం మళ్ళీ లైక్ మనకి ఇక్కడ బ్లూ కావాలి. సో దీన్ని తిప్పండి 2 times. 2 times కాకపోతే బ్లూ వచ్చేదాకా తిప్పండి. మోస్ట్లీ 3 or 1 or 2 times ఉంటుంది అంతే. సో ఇక్కడ 2 times మనకు బ్లూ వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి? ఇలా తిప్పి 2 times పైకనాలి అంతే. సో మళ్ళీ ఈ వైట్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇక్కడ గ్రీన్ ఉంది, ఒక్కసారి తిప్పినాం, వచ్చేసింది. సో మళ్ళీ దెన్ 2 times. ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది రెడ్. సో మళ్ళీ 2 times పైకి అనేసాలి అంతే. ఇది సెకండ్ స్టెప్.
సెకండ్ స్టెప్ చాలా ఈజీ. నాకు తెలిసి ఈ క్యూబ్లో బెస్ట్ స్టెప్ అంటే ఈజియెస్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్ అంతే. సో మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ వైట్ ఫేస్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫార్ములా ఎదురవుతుందండి. ఏంటంటే సో ఇప్పుడు మీకు ఇక్కడ వైట్ ప్లస్ వచ్చేసింది. మనకి ఇక్కడ 4 కార్నర్స్ కావాలి. ఒక కార్నర్ అయిపోయింది. ఈ కార్నర్ ఎలా అవ్వాలంటే కరెక్ట్గా ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ వైట్ ఉంది కదా, వైట్ రెడ్ బ్లూ, ఇది ఎక్కడ పట్టాలంటే ఎగ్జాక్ట్గా వైట్ రెడ్ బ్లూ ఇక్కడ ఉండాలి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఇక్కడ వైట్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది. సో ఆ పీస్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. మనం ఇప్పుడు ఆ పీస్ కోసం వెతుకుతాం. ఫస్ట్ మనం ఇలా తీసుకున్నాం. ఫర్ సపోజ్ వైట్ రెడ్ బ్లూ సెంటర్ చూసుకోండి, వైట్ రెడ్ బ్లూ. ఇక్కడ మనకి ఆ పీస్ కావాలి, స్పెసిఫిక్ పీస్. ఆ స్పెసిఫిక్ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ ఉంది. సో ఏం లేదు, జస్ట్ 2 times ఇలా తిప్పండి. ఇక్కడ ఇలా తిప్పేస్తే మనకు వచ్చేసింది వైట్ రెడ్ బ్లూ. ఇక్కడ కింద వైట్ రెడ్ బ్లూ అంతే. సో ఇప్పుడు క్యూబ్ మీరు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని వైట్ కిందకి ఫేస్ చేస్తున్నట్టు అప్ లెఫ్ట్ డౌన్ రైట్. ఇప్పుడు నాకు ఆ సైంటిఫిక్ టర్మ్స్ RUF అది చాలామంది అంటారు, కానీ అది రాదండి నాకు. సో ఇది ఇంకా ఈజీ అనమాట, ఈజీ మెథడ్. సో మీరు వచ్చేదాకా చేయండి కరెక్ట్గా. రైట్ వైట్ కింద పట్టుకున్న ఇలా లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్, అప్ రైట్ డౌన్ లెఫ్ట్. సో ఇక్కడికి మీకు వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది బ్లూ రెడ్. సో ఈ కార్నర్గా ఫిట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం బ్లూ గ్రీన్ రెడ్. సో ఇక్కడ ఏం రావాలి? బ్లూ గ్రీన్ రెడ్ ఉన్న కాంబినేషన్ ఒక పీస్ కావాలి. దానికోసం వెతుకుతే ఇక్కడ ఉంది సారీ బ్లూ గ్రీన్ రెడ్ ఇక్కడ ఉంది, కానీ ఇది లోపల ఫిట్ ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మనకు నార్మల్గా తీసేసేయాలి. దీన్ని కూడా అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. సో ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఖాళీ ఉన్నాయి పర్లేదు, ఎందుకంటే ఇది రాంగ్ కాంబినేషన్, అక్కడ ఉండదు అది. కానీ ఈ బ్లూ గ్రీన్ రెడ్ మాత్రం మనకు కావాలి. ఇక్కడ కావాలి, మర్చిపోకండి. సో ఇది ఇక్కడ ఉంది. దీన్ని ఇలా ఇటు సైడ్ తిప్పేద్దాం. ఎగ్జాక్ట్గా దీనికి పైన ఉండాలి, ఈ పీస్ ఇక్కడికి రావాలి. కానీ ఇది ఉంది, ఈ బ్లాక్ ఈ పీస్ ఎగ్జాక్ట్గా వర్టికల్ ఉండాలి. సో ఇక్కడ మనం అప్ లెఫ్ట్ డౌన్ రైట్ చేయాలి. అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. అప్పుడప్పుడు ఇది చాలా టైం తీసుకుంటుంది, కానీ చేయాలండి. మ్యాక్సిమం 5 times అప్ లెఫ్ట్ డౌన్ రైట్ చేస్తే వచ్చేస్తుంది. ఏదైనా చెక్ చేసుకోండి ప్రతిసారి అప్ లెఫ్ట్ డౌన్ రైట్ చేసినప్పుడు. అప్ లెఫ్ట్ డౌన్ రైట్ వచ్చేసింది. సో ఈ 2 వచ్చేసినాయి పర్ఫెక్ట్ కాంబినేషన్స్తో, ఇది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి? వైట్ గ్రీన్ ఆరెంజ్. దీనికోసం ఇక్కడ ఉంది వైట్ గ్రీన్ ఆరెంజ్. సో ఇది కింద ఉంది, ఏం పర్లేదు, దీని కింద ఉన్నా ఏం కాదు, కానీ తప్పు పెట్టేసింది. సో దానికి అప్ లెఫ్ట్ డౌన్ రైట్ ఇక్కడ వచ్చింది, కానీ ఇది రాంగ్ కాంబినేషన్, ఇది కాదు, ఇది పర్ఫెక్ట్ ఉంది, దీన్నే చేయాలి మనం. అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. సో ఇది వచ్చేసింది. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ కార్నర్ లాస్ట్ 3 వచ్చేసినాయి, ఇంకొకటి వచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏం కావాలి? వైట్ బ్లూ ఆరెంజ్. ఈ వైట్ బ్లూ ఆరెంజ్ ఇక్కడ ఉంది. జస్ట్ మనం దీనికి వర్టికల్ తెచ్చేస్తుంటే అయిపోతుంది. సో సేమ్ ఫార్ములా, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. నేను ఫాస్ట్గా చేసుకుంటా, టెన్షన్ పడకండి, అదే వచ్చేస్తుంది సేమ్. మీరు స్లోగా చేస్తారు, బిగినర్స్ ఏం కాదు. సో మనకి థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది, అంతే. ఒకటే ఫార్ములా, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, 3 steps ఒకటే ఫార్ములా. ఫస్ట్ ఏముంది? జస్ట్ క్రాస్ బిల్డ్ చేయాలి. సెకండ్ అది సైడ్స్కి ఇలా డింగ్ 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 అది చేయడం. ఇక థర్డ్ది చాలా ఈజీ, వైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ చేయడం. సో ఇప్పుడు మనం 4th లేయర్కి వెళ్తున్నాం అనమాట. ఈ 4th లేయర్ ఏంటంటే ఫోర్త్ స్టెప్ సెకండ్ లేయర్ బిల్డ్ చేయాలి. ఇది ఇదంతా బిల్డ్ అయిపోతుంది అనమాట, సేమ్ అయిపోతుంది. సో అప్పుడు ఇది ఒక్కటే మాత్రం సాల్వ్ చేయాలి. సో మనం ఇప్పుడు వెళ్తుంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఇక్కడ బిల్డ్ చేయాలంటే ఇవన్నీ సెంటర్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇది సెంటర్, ఈ 4 ఉంటాయి, ఈ 4 పీసెస్ అన్నింటిలో. ఈ 4 పీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ 4 పీసెస్ తగ్గట్టు మనం ఇది తిప్పుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ మనకి ఈ బ్లూ ఉంది కదా, ఓకే మనకు నార్మల్ కలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం బ్లూ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో ఈ బ్లూ ఉంది కదా, సో దీన్ని కరెక్ట్గా బ్లూ కిందనే పెట్టాలి. ఈ బ్లూ కింద పెట్టిన తర్వాత దీని కింద కలర్ ఉండాలి.
దీని కింద కలర్ ఏముంది, రెడ్ ఉంది. సో రెడ్ ఎట్ సైడ్ ఉంది, బ్లూకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ తిప్పకుండా రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ తిప్పి ఇక్కడ చూడండి జాగ్రత్తగా వైట్ పైన పెట్టుకొని చేయండి. ఇప్పుడు సేమ్ బ్లూ ఉంది కదా, జస్ట్ ఇంత తిప్పితే ఏం కాదు, ఏం ఖరాబ్ అవ్వదు. బ్లూ ఉంది కదా, కింద రెడ్ ఉంది, రెడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో దీన్ని రైట్ సైడ్ తిప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కింద కనండి, డౌన్ లెఫ్ట్ అప్, అంతే. ఇక్కడ వైట్ పోతుంది, టెన్షన్ పడకండి, ఏం కాదు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రెడ్ సైడ్ తిప్పండి. రెడ్ సైడ్ తిప్పడానికి ఇక్కడ వైట్ వస్తుంది, అందరికి వైట్ ఇక్కడే వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, లెఫ్ట్ డౌన్ రైట్ అప్, అంతే. సో ఇక్కడ కార్నర్ ఫిట్ అయిపోతుంది, చాలా ఈజీ, అంతే. సో మనం అలా అన్నీ వెతుక్కుంటూ పోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, బ్లూ ఆరెంజ్. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనం చూసుకోవాలి కింద, ఇక్కడ ఆరెంజ్ ఉంది ఒకటి. సో ఆరెంజ్ కోసం వెతకాలి, ఇక్కడ ఆరెంజ్ ఉంది. అప్పుడప్పుడు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఒక గ్రీన్ ఉంది కదా, సో ఈ గ్రీన్ కింద పెట్టుకుందాం, కానీ గ్రీన్ కింద ఎల్లో ఉంది. సో మనం ఎల్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎల్లో ఆపోజిట్ సైడ్, ఎల్లో మధ్యలో మనం ఫిట్ చేయలేం కదా, అందుకనే ఎల్లో ఆపోజిట్ సైడ్. ఎల్లో ఉంటే అసలు చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్. ఎల్లో ఉంటే మనం చేయొద్దు. ఇంకొక సినారియో ఉంటుంది, ఎలా అంటే అన్ని ఎల్లోస్ ఉంటాయి. సో అప్పుడు నేను వచ్చినప్పుడు చెప్తాను. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఆరెంజ్ కింద గ్రీన్ ఉంది. సో దీన్ని ఆరెంజ్ దగ్గర తీసుకెళ్ళిపోదాం. ఈ ఆరెంజ్ గ్రీన్ ఉంది, సో గ్రీన్ సైడ్ తిప్పకుండా గ్రీన్కి ఆపోజిట్ సైడ్, గ్రీన్ రైట్ సైడ్ ఉంది, సో ఇది లెఫ్ట్ సైడ్ తిప్పి. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ సేమ్ కొంచెం దీన్ని లెఫ్ట్ సైడ్ తిప్పినాక సో రైట్ సైడ్ చేయాలి మనం, డౌన్ రైట్ అప్, అంతే. ఇప్పుడు ఇక్కడ రైట్ డౌన్ లెఫ్ట్ అప్, అంతే. సో ఇక్కడ ఇది కూడా ఫిట్ అయిపోతుంది. సో మనకి ఇంకేం మిగిలింది, ఆల్మోస్ట్ సెకండ్ లేయర్ మొత్తం అయిపోతుంది. ఇది ఒక్కటి మాత్రం మిగిలింది, ఏది, గ్రీన్ ఇంకా రెడ్. ఇక్కడ ఉంది ఒకటి, ఆల్రెడీ రెడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కింద గ్రీన్ ఉంది. సో ఈ గ్రీన్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో మనం ఎటు తిప్పాలి, రైట్ తిప్పాలి. రైట్, ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉందని టెన్షన్ పడకండి, ఏం కాదు, అదే చేయండి. డౌన్ లెఫ్ట్ అప్. సో సేమ్ క్యూబ్ని ఇటు సైడ్ తిప్పండి, లెఫ్ట్ డౌన్ రైట్ అప్, అంతే. సో మనకి ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏం లేదు, వైట్ వచ్చేసింది, సెకండ్ లేయర్ వచ్చేసింది, ఓన్లీ ఇది ఒకటి ఉంది, ఇది ఒక సోది, ఓన్లీ ఇది ఒకటి ఉంది. సో మనం ఎన్ని ఫార్ములా చేసాం, ఫస్ట్ వన్ క్రాస్, సెకండ్ వన్ సైడ్ 2, థర్డ్ వన్ వైట్, ఫోర్త్ వన్ సెకండ్ లేయర్. మనం 4 స్టెప్స్ చేసాం, ఇంకొక 5 స్టెప్స్ ఉన్నాయి, అంతే. 5 స్టెప్స్ అయితే ఈజీ. ఇంకా మీరు అనుకుంటూ ఉండొచ్చు 4 స్టెప్స్కి ఇంత అయిపోయింది, 5 స్టెప్స్కి ఓన్లీ ఇంతనా, అంతే. కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, సేమ్ మనం ఫస్ట్ వైట్ చేసాం కదా, ఇక్కడ ఎల్లో చేయాలి. ఏది, ఎల్లోది లైక్ ప్లస్ చేయాలి, ఎల్లో ప్లస్ చేస్తే అయిపోతుంది, అది ఇంకొక స్టెప్. సో ఎల్లో ప్లస్ చేయాలంటే ఇక్కడ ఎల్లోకి ఏం లేవు కదా, సో నార్మల్గా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, ఎల్లో పైన పెట్టుకొని వైట్ కింద పెట్టుకొని ఇలా అప్, ఫస్ట్ అప్ చేయండి. తర్వాత కొంచెం క్యూబ్ని ఇట్ సైడ్ తిప్పండి, క్యూబ్ని లెఫ్ట్ సైడ్ ఇలా టిల్ట్ చేయండి. టిల్ట్ అంటే లైక్ తిప్పండి, టర్న్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా అప్, లెఫ్ట్ డౌన్ ఇలా. సో మళ్ళీ ఇలా ఫాస్ట్గా చేస్తుంటే మళ్ళీ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు మనకి ఎల్లో ప్లస్ రావాలంటే అప్, రైట్ టర్న్ తీసుకోండి, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. ఇక్కడ అప్ లెఫ్ట్ డౌన్ రైట్, ఇక్కడ ఎక్స్ట్రా ఫార్ములా ఏం లేదు. ఫస్ట్ ఒకటి పైకి తిప్పాలి, సో ఇది ఒక ఫార్ములా కంప్లీట్ చేస్తా. ఇక్కడ వైట్ ఉంది, మళ్ళీ దీన్ని డౌన్ చేసేయాలి, చాలా ఈజీ. వినండి, ఫస్ట్ అప్, మళ్ళీ రైట్ తిప్పి అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అంతే. మళ్ళీ ఇటు తిప్పేసి ఇంకొకటి ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్లస్ ఫామ్ అయింది. ఇంకొకసారి ఫార్ములా చేస్తే చూడండి, అప్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అంతే. మళ్ళీ ఇక్కడ వైట్ వచ్చేస్తుంది, ఇటు తిప్పేసి కింద కన్నది. సో ఇప్పుడు మనకి ఒక 2 ట్రిక్స్ ఉంటాయి అన్నమాట, 2 ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎల్లో ఇలా ఉంది కదా, ఎల్లోకి ఇలా సైడ్ ఉన్నాయి కదా, 2 ఎల్లో, సెంటర్ ఎల్లోకి 2 సైడ్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలి మనం. అలా ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట, అంతే, సింపుల్. సో ఇలా అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అంతే. కింద పెట్టాలి. సో లాస్ట్ టైం ఫార్ములా చేస్తున్నా అండి, చూడండి, అప్
లెఫ్ట్ డౌన్ రైట్. ఇంకొకసారి కింద. అంతే. సో మనకి టీ ప్లస్ ఫామ్ అయిపోయింది. 5th స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓన్లీ 3 స్టెప్స్ ఉన్నాయండి, చాలా ఈజీ, ఇంకా ఈజీ ఇవన్నీ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టీస్. టీ అంటే ఎలా తెలుసా? ఓకే, టీ కాదు, నేను నార్మల్ టీస్ అని పిలుస్తాం మేము నేర్పిస్తే. ఇది ఈ లేయర్ ఇది రావడం అనమాట. చూడండి, ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ కూడా బ్లూ రావాలి. ఆరెంజ్ ఉంది ఆరెంజ్, గ్రీన్ ఉంది కదా గ్రీన్, రెడ్ ఉంది కదా రెడ్, అన్నిట్లో ఒకసారి ఈక్వల్గా రావాలి. సో ఫస్ట్ మీరు చేస్తున్నప్పుడు ఏవి రాకపో ఉండొచ్చు, లేకపోతే ఒకటి వచ్చి ఉండొచ్చు, లేకపోతే 2 వచ్చి ఉండొచ్చు, ఇక బ్లూ ఇలా. సో మీకు ఈ ఫార్ములా ఒకటి ఉంటుందండి, ఒక్క నిమిషం. ఈ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లూ ఆరెంజ్ ఉంది కదా, మనకి ఒకవేళ 2 వస్తే ఇలా ఇలా ఎలా పెట్టుకుంటారంటే, ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూని ఇలా పెట్టుకోండి, ఆరెంజ్ ఉంది ఆరెంజ్ ఇక్కడ పెట్టుకోండి, ఇలా చేయండి, ఇటు సైడ్ చేయండి. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఇక్కడ బ్లూ ఉంది, బ్లూని ఆపోజిట్ పెట్టుకొని ఆరెంజ్ రైట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ చేయాలి. ఫార్ములా చూడండి, అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అంతే. సో మీకు అన్నీ వచ్చేస్తాయి, 1 2 అన్నీ వచ్చేస్తాయి. సో మీకు ఫార్ములా మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఇంకొన్ని సినారియోస్ ఉన్నాయి, అది ఈ వీడియోలో నేను చూపించేస్తా. అప్, నేను నార్మల్గా తీసాడని, లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2 నార్మల్ సేమ్ అవే వచ్చినాయి. ఒకవేళ ఇలా ఒకటి గ్రీన్ వచ్చింది అనుకో, ఎట్ సైడ్ అయినా చేయొచ్చు. ఇక్కడ నార్మల్గా గ్రీన్ వచ్చింది కదా అనుకో, ఇక్కడే చేసేయండి, అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అలా చేసేయండి. అప్పుడప్పుడు ఆపోజిట్ వస్తాయి. ఇక చూడండి, ఇక్కడ బ్లూ గ్రీన్, ఈ ఆపోజిట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో చేయాలి, సెంటర్లో చేయాలి. ఇక్కడ రెడ్ గ్రీన్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. సో అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్. సో అప్పటికి మీకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసే ఉండేయండి. సో మీరు ఒకసారి రొటేట్ చేసి చూడాలి క్యూబ్ని, ఎవ్రీ టైం ఫార్ములా చేసినప్పుడు. ఒక్కొక్కసారి తీస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేస్తుంటుంది. మీరు ఒకవేళ రొటేట్ చేయకపోతే రాకపో ఉండొచ్చు. సో రొటేట్ చేస్తే బెటర్ అనమాట. సో ఇంకొకసారి రొటేట్ చేస్తే ఏం రాలే, ఇంకొకసారి రొటేట్ చేస్తే ఏం రాలే, ఇంకొకసారి రొటేట్ చేస్తే 2 వచ్చేసినాయి, సేమ్ ఇందాక బ్లూ ఇంకా ఆరెంజ్. సో ఇలా 2 వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇక్కడ పెట్టుకొని ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది ఇక్కడ చేసేయండి. అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అంతే. సో అన్నీ వచ్చేస్తాయి, 1 2 3 4 వచ్చేసినాయి, రైట్. సో ఇప్పుడు మీరు లాస్ట్ బట్ నాట్ లాస్ట్ కాదు, లాస్ట్ కానీ ఒక 7 స్టెప్లు ఉన్నారు, ఈజీ ఇంకా. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఆ ఫార్ములా అర్థమైంది కదా, అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్, అంతే. సో ఇప్పుడు మీకు ఇది లాస్ట్, దీన్ని కార్నర్స్ అని నేను పిలుస్తాను. కార్నర్స్ మనం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎల్లోస్ని చేయాలి, సేమ్ వైట్ని అప్ లెఫ్ట్ డౌన్ రైట్ చేసినట్టు ఎల్లోస్ని అన్ని చేయాలి. సో ఎల్లోస్ని అన్నీ చేయాలంటే ఎల్లోస్ని ఒక్కొక్క దగ్గర కరెక్ట్ స్పాట్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇదేముంది, ఎల్లో గ్రీన్ రెడ్. సో ఈ పీస్ ఎక్కడ ఉండాలంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఉండాలి, ఆపోజిట్లో. సో ఇదేముంది, బ్లూ, ఇది ఇక్కడ ఉండాలి. ఇదేముంది, బ్లూ రెడ్ ఆరెంజ్, ఎల్లో. సో ఇదేముంది, ఇది ఇక్కడికి రావాలి, ఇక్కడ కాదు, ఇక్కడ బ్లూ రెడ్ ఆరెంజ్, కాదు ఇక్కడే, కరెక్ట్, సారీ, బ్లూ రెడ్ ఆరెంజ్ ఇక్కడే రావాలి. సో అలా మీరు అన్ని టీస్ వచ్చేసినాయి కదా, ఏం మూవ్ చేయకండి. ఇప్పుడు ఇది చేస్తే పోతుంది. నార్మల్గా చూడండి అన్ని ఏమేమి మ్యాచ్ అయినాయో. ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఎల్లో ఉంది, ఇక్కడ కానీ రెడ్ బ్లూ ఉంది. మీరు ఎల్లో ఎక్కువ గమనించకండి, ఆరెంజ్ బ్లూ, ఇక్కడ బ్లూ రెడ్, ఇక్కడ ఆరెంజ్ బ్లూ, రెడ్ గ్రీన్, బ్లూ రెడ్ ఆరెంజ్ గ్రీన్, రెడ్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ, ఒక్కటి మ్యాచ్ అవ్వాలి, ఏం పర్లేదు. ఒక్కటి మ్యాచ్ అవ్వకపోయినా ఫార్ములా ఎక్కడైనా చేయండి, ఏం కాదు. ఈ ఫార్ములా చూడండి, కొంచెం టిపికల్ ఉంటుంది. అప్ రైట్, అప్ లెఫ్ట్, చూడండి మళ్ళీ చేస్తా. సారీ, కొంచెం కన్ఫ్యూజ్ అయినా. అప్ ఎలా చేస్తాను, సారీ చెప్పడా, కింద సేమ్ నార్మల్ ఇంతకుముందు టీ చేసినప్పుడు ప్లస్ చేసినప్పుడు అదే సేమ్ ఫార్ములా. కింద వైట్ పైన ఎల్లో మధ్యలో అప్ లెఫ్ట్, కాదు సారీ. సో సారీ, ఫార్ములా చూడండి ఒకసారి. అప్ రైట్,
అప్, లెఫ్ట్, డౌన్, రైట్, డౌన్, లెఫ్ట్. అంతే. మళ్ళీ చేస్తున్నా. సో మీరు ఓకే ఓకే ఒకసారి ఆ ఫార్ములా చేసినప్పుడు మళ్ళీ ఒకసారి అన్ని కార్నర్ చూసుకోండి. ఇక్కడ బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లూ, బ్లూ రెడ్. సో ఇక్కడ మ్యాచింగ్ అనమాట. సో ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు ఏం చేస్తారంటే దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడైనా చేసుకోండి, కానీ ఇలా ఒకటి వచ్చినప్పుడు టెక్నిక్ ఉంటుంది. ఏం చేస్తారంటే ఇది ఒకటి ఉంది కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని చేయండి. ఇది ఒకటి మ్యాచ్ అయింది కదా, సో ఇక్కడ చేయండి. అప్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, డౌన్, లెఫ్ట్. అంతే, చాలా ఈజీ. సో ఇది మ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. చూడండి, బ్లూ, ఆరెంజ్, ఎల్లో. సో కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. సో ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. బ్లూ రెడ్ ఎల్లో మ్యాచ్ అయిపోయింది. సో ఆల్రెడీ 2 అయిపోయినాయి. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్, అంటే ఈజీ స్టెప్ కానీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. మొత్తం డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో మీకు 3x3 క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఈ క్యూబ్ చాలా ఈజీ అండి. మీకు ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. మీకు ఫార్ములా ఫస్ట్ అబ్బా ఇన్ని ఫార్ములాలు ఉన్నాయి ఎవరు నేర్చుకుంటారా బా అని అనుకుంటే లేదు, అలా కాదు. మీరు జస్ట్ రోజుకి ఒకసారి ట్వైస్ చేసేయండి. మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి ఫార్ములాలో. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఇంకా మీకు క్యూబ్కి ఏమైనా సంబంధించిన డౌట్స్ ఉంటే, లేకపోతే మీకు ఇంకా క్యూబ్ సొల్యూషన్స్ కావాలంటే లైక్ 4x4, 5x5, మెగామెక్స్, క్యూబ్ అలాంటివి కావాలంటే నేను పెడతా. మీరు ఒక్కసారి కామెంట్స్లో పెట్టండి, నేను పెట్టేస్తాను, ప్రామిస్. సో మీ కార్తికేయ.